హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఎన్టీఆర్ దేవర సినిమా విషయంలో కళ్యాణ్ రామ్ కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు అయితే చేశాడు. సో ఈ కామెంట్లు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. బాబాయిని పొగడ్డం కోసం తమ్ముడిని తగ్గించాడా ఏంటి, తమ్ముడి మీద ఎందుకు ఈ విధంగా కామెంట్లు చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడున్న ప్రశ్న. సో ఏమన్నారంటే మీడియాలో ఆయన మాట్లాడుతూ బాలయ్య బాబాయ్ లెజెండ్, ఆయనతోటి ఎన్టీఆర్ని పోల్చొద్దు అని చెప్పేసి అన్నాడు. సో ఎందుకు ఈ విధంగా అన్నాడు, అలాగే కొద్దిగా ఫైర్ అయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సో బాలయ్య బాబాయ్ పెద్ద లెగసీ ఉంది. సో ఆయనతోటి ఎన్టీఆర్ పోల్చదగిన వాడు కాదు అన్నట్టుగా ఈయన మాట్లాడాడు కళ్యాణ్ రామ్. నిజానికి చాలా కాలంగా కళ్యాణ్ రామ్కి ఎన్టీఆర్కి మధ్య అనుబంధం చాలా బలపడింది. సో ఇంత బలపడి వాళ్ళిద్దరూ ఏ వేదిక మీద ఉన్న అన్నదమ్ముల అనుబంధం ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైనా సరే అన్నదమ్ములు ఈ విధంగా ఉండాలి అన్నట్లుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం చిన్నప్పటి నుంచి కూడా కాదు, మధ్యలోనే మొదలైంది. సో ఆ మధ్యలోనే ఇంత స్ట్రాంగ్గా మొదలవడం అనేది అందరూ ఆశ్చర్యపోయారు కూడా. ఇటువంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామే సినిమా కూడా తీశారు. ఎన్టీఆర్ బ్యానర్ మీద ఆయన తన సొంత సినిమాలు కూడా తీసుకుంటూ వస్తూ ఉంటారు. ఆయన చేసిన ఏవైతే సినిమాలు మొదట్లో చేసినవి, అతనొక్కడే కావచ్చు, ఇటువంటి సినిమాలు కూడా ఆయన సొంత బ్యానర్లో చేసినవి. అలా చేస్తూ వచ్చి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితోటి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరిగిన తర్వాత జైలవకుశ సినిమాని చేశాడు. ఆ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయింది. కాకపోతే అనుకున్నంత బిగ్గెస్ట్ సక్సెస్ అయితే కాలేదు. చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అనుకున్నారు, కానీ ఓవరాల్గా ఆ సినిమా మంచి సక్సెస్ సాధించి ఆయనకి పెద్ద నష్టాలు అయితే తేలేదు, కొద్ది గొప్ప చిన్నపాటి లాభాలు అయితే తీసుకొచ్చాయి. సో అందులో దానివల్ల తనకి ఒక మంచి స్టార్ తన బ్యానర్కి ఉన్నాడు అని చెప్పేసి కళ్యాణ్ రామ్ కూడా సంతోషపడ్డాడు. ఎందుకంటే ప్రతి బ్యానర్కి కూడా ఒక ఇద్దరు ముగ్గురు క్రౌడ్ పుల్లింగ్ స్టార్స్ ఉంటారు. ఆ బ్యానర్లను నిలబెట్టే బాధ్యత ఆ స్టార్లే తీసుకొని ఆ బ్యానర్లకు మాత్రమే ఎక్కువగా మంచి సినిమాలు చేస్తూ వస్తారు. ఇప్పుడు అశ్విని దత్ గారి బ్యానర్ చూసుకుంటే గతంలో చిరంజీవి గారు ఉండేవాళ్ళు. అశ్విని దత్ గారు తీసిన బిగ్గెస్ట్ హిట్లలో చిరంజీవి గారిదే పాత్ర. అదేవిధంగా అల్లు అరవింద్ గారి బ్యానర్ చూసుకున్నా ఆయనకి చిరంజీవి గారే ఉండేవారు. ఆ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారు. అదేవిధంగా మరికొన్ని దిల్ రాజు గారి బ్యానర్ చూసుకుంటే ఆ బ్యానర్లో ఎన్టీఆర్ గారు సినిమాలు చేశారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు చేశారు, అలాగే అల్లు అర్జున్ గారు చేశారు. ఇట్లా ప్రతి బ్యానర్కి కూడా కొంతమంది స్టార్లు ఉంటారు. సో వాళ్ళతో చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఆ కంఫర్ట్ కూడా ఉంటుంది. అలా జూనియర్ ఎన్టీఆర్ గారు తన అన్నకి మంచి హిట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన బ్యానర్లో చేయడం జరిగింది. ఇప్పుడు దేవర సినిమాను కూడా ఆయన బ్యానర్లోనే చేశారు. అయితే ఈ దేవర విషయంలో అనేక వివాదాలు చుట్టుముట్టి చివరికి ఆ వివాదాలు కళ్యాణం దాకా వెళ్ళాయి. ఈ దేవర సినిమా టీడీపీ శ్రేణులు కొంతమంది కావాలనే ఫెయిల్ చేయడానికి కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే దీంట్లో భాగంగా సోషల్ మీడియాలో అయితే నిజంగానే టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ దేవర సినిమా మీద నెగిటివ్ ప్రాపగండా చేస్తూ ఉన్నారనేది క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని మనం ఏమాత్రం కొట్టిపడేసేది లేదు. మరోవైపు బాలకృష్ణ గారే వెనకాల ఉండి ఈ సోషల్ మీడియా శ్రేణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొద్దిగా ఫీడ్ ఇస్తున్నాడు, బాలయ్య గారే వీళ్ళ వెనకాల ఉన్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. అయితే దీంట్లో ఏవి నిజానిజాలు అనేది అందరికీ ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఇవి మనం పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితిలో లేదు. నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను, బాలయ్య గారు ఎన్టీఆర్ని దెబ్బ కొట్టాలి అనుకుంటే జాతీయ స్థాయిలో దెబ్బ కొట్టాల్సి ఉంటుంది. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు జాతీయ స్థాయి నటుడు. అదేవిధంగా ఆయనకు ఫేమ్ కూడా భారీ స్థాయిలో ఉంది. కాబట్టి ఇప్పుడు అది అసాధ్యం అనేది మనం ఆల్రెడీ మాట్లాడాం. మరి జూనియర్ ఎన్టీఆర్ని ఉపేక్షిస్తూ అలా చూస్తూ ఉన్నాడా బాలయ్య గారు అంటే అది కూడా లేదు. బాలయ్య గారి ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఇంకా పెరగకుండా ఉంటే చాలు అనే ఉద్దేశం ఉండాలి. దాన్ని మనమేం కాదనలేము. ఎందుకంటే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి బ్యానర్లు కడితే ఆ బ్యానర్లు తీసేయండి అని చెప్పేసి చాలా పరుషంగా రియాక్ట్ అయిన వ్యక్తి బాలయ్య గారు. గతంలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆ ఎన్టీఆర్ గారి సమాధి దగ్గరికి ఆ నివాళులు అర్పించడానికి అనేక మంది వస్తున్న సందర్భంలో బాలయ్య గారు కూడా వచ్చారు. అప్పుడు ఆ చుట్టుపక్కల బ్యానర్లన్నీ కూడా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బ్యానర్లే కనిపించాయి. దాంతో బాలయ్య బాగా హర్ట్ అయిపోయి ఆ బ్యానర్లన్నీ పీకేయించండి అని చెప్పి మీడియా ముందే హడావుడిగా మాట్లాడి ఫ్రస్ట్రేషన్తో వెళ్ళిపోయాడు. ఇవన్నీ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫేమ్ విషయంలో బాలయ్య అసంతృప్తితో ఉన్నాడు అనేది క్లియర్ అయింది. కాకపోతే తొక్కే స్ట్రాటజీలు ఏం పాటించకపోవచ్చు, కానీ టీడీపీకి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారిని అణచివేయాల్సిన అవసరాలు అయితే ఏర్పడ్డాయి. కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇవి ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి ముందుకు వచ్చాయి. సో ముందుకు వచ్చిన తర్వాత కళ్యాణ్ రామ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు బాలయ్య గారి కన్నా ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. సో బాలయ్య గారి కన్నా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు హీరోగా. సో ఇది ఎలా చూస్తానని అడిగినప్పుడు వీళ్ళిద్దరినీ మీరు అసలు పోల్చొద్దు. ఎందుకంటే బాలయ్య గారు లెజెండ్, ఆయన అద్భుతమైన నటుడు, ఆయన అద్భుతమైన పాత్రలు చేస్తూ వచ్చారు. సో ఆయన బలమే, ఆయన ఎనర్జీ కావచ్చు, ఆయన డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ ఆయన బలాలు. సో ఇదే బలాలు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆయనే అన్నారు. మళ్ళీ తన తమ్ముడిని తానే పొగిడాడు కూడా. ఇవే బలాలు జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నాయి. అయినా సరే బాలయ్య ఒక లెజెండు, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే ఆ స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని మీరు అసలు పోల్చొద్దు అని చెప్పేసి అన్నాడు. అలాగే ఎన్టీఆర్ కూడా బాలయ్యలాగే
గొప్ప నటుడు అని చెప్పేసి తన తమ్ముడిని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో అయితే కన్నీళ్లు పెట్టించేశాడు. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసరు కళ్యాణ్ రామ్ గారే దేవరాకి. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాని రూపొందించారు. సో ఈ సినిమాకి ప్రమోషన్లు కూడా హిందీలో జరుగుతున్నాయి. కపిల్ శర్మ షోలో కూడా ప్రమోషన్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ప్రమోషన్లు జరుగుతూ ఉన్నాయి. ఆ సిద్ధు జొన్నలగడ్డ అలాగే ఎన్టీఆర్కి బాగా ఇష్టమైన నటుడు, అంటే యంగ్ జనరేషన్లో బాగా ఇష్టమైన నటుడు విశ్వక్సేన్. సో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తన ప్రమోషన్లలో భాగంగా కళ్యాణ్ రామ్ ఈ విధంగా తన తమ్ముడిని కాస్త బాలయ్య ముందు తగ్గించే ప్రయత్నం చేశాడు. అయితే ఇది కూడా ప్రేమగానే తీసుకుంటాడు ఎన్టీఆర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్లో బాలయ్య గారి ఫ్యాన్స్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఖచ్చితంగా అది నెగిటివిటీకి దారితీస్తుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్ పాటించడానికి ఆయన మాట్లాడాడు. ఇంతవరకు ఓకే. కాకపోతే ఇక్కడ హిందీలో కూడా ఇటువంటి నెగిటివ్గానే వెళ్తూ ఉంది. అది ఎవరికి అర్థం కావట్లేదు. హిందీలో ప్రమోషన్ చేయడానికి వెళ్ళినప్పుడు కపిల్ శర్మ నెట్ఫ్లిక్స్లో చేస్తున్న ఒక షోలో జూనియర్ ఎన్టీఆర్ గారు పాల్గొన్నారు. సో ఆయన పాల్గొన్న తర్వాత అందులో ఆయనతో పాటు RRR సినిమాలో యాక్ట్ చేసిన ఆలియా భట్ గారి సినిమా కూడా మరొకటి వస్తూ ఉంది. సో ఆ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి పాల్గొన్నారు. ఆ సినిమాలు రెండింటికి పోటీలాగా ఒకటి కాంటెస్ట్ నిర్వహించారు. సో దాంతో ఆలియా భట్ తోటి ఎన్టీఆర్కి పోటీ ఏంటి, ఆయన స్థాయిని మీరు తగ్గిస్తున్నారనే వాదన వచ్చింది. సో ఈ విధంగా ఎన్టీఆర్ స్థాయిని తగ్గిస్తూ బాలీవుడ్లో ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే క్వశ్చన్ వచ్చింది. నిజం చెప్పాలంటే హిందీలో దేవర సినిమాకి అంత బజ్ లేదు. సైఫ్ అలీ ఖాన్ కొద్దిగా ప్రయత్నిస్తున్నాడు కానీ ఆ బజ్ అనేది అందుకోవట్లేదు. సో ఎందుకు అందుకోవట్లేదు అనేది, అది ఇంకా రీజనల్ ఫిల్మ్గా చూస్తున్నారా హిందీ వాళ్ళు దీన్ని అనే క్వశ్చన్ వస్తుంది. బహుశా ట్రైలర్లో హిందీ వాళ్ళకు తగినంత ఆ హై ఫీస్ట్ ఫీలింగ్ రాలేదేమో అని కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్లో జాన్వీ కపూర్ ఉన్నారు, మంచి పాత్ర పడినట్టు మనకు తెలుస్తూనే ఉంది. అలాగే సైఫ్ అలీ ఖాన్కి చాలా బలమైన పాత్ర పడిందనేది తెలుస్తూనే ఉంది. ఆ మేకింగ్ విషయంలో ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేశారనేది కూడా తెలుస్తుంది. ఇన్ని జరిగినా సరే హిందీ ఆడియన్స్లో బజ్ రాకపోవడానికి కారణాలు ఏంటి? సో ఈ నెగిటివిటీ ఏమన్నా అక్కడ పనిచేస్తుందా అని చెప్పేసి మనకు కొన్ని సూచనలు అయితే అందుతున్నాయి. నిజానికి హిందీ మీడియా కొద్దిగా ఈ సినిమాను తొక్కేసే పనిలో ఉందనేది వాస్తవం. కాబట్టి ఆ బజ్ అనేది తీసుకురావట్లేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దీని మీద ఆల్రెడీ నేను గతంలో ఒక వీడియోలో మాట్లాడాను, మీరు కావాలంటే అది చూడొచ్చు. సో ఇది కళ్యాణ్ రామ్ తన తమ్ముడికి ఇచ్చిన విలువ, అలాగే బాలయ్య గారికి ఇచ్చిన విలువ కూడా. సో వీళ్ళు బ్యాలెన్స్గా చాలా జాగ్రత్తగానే వెళ్తున్నారు. కానీ టీడీపీ శ్రేణులు, కొంతమంది కుహనా అభిమానులు, చెప్పాలంటే వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు, సోకాల్డ్ అభిమానులు వీళ్ళిద్దరి మధ్య వైరం పెట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ సరైంది కాదు. అయితే ఈ సినిమా ఇక కొద్ది రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇటువంటి తరుణంలో ఇంతవరకు కూడా బాలయ్య గారు ఈ సినిమా కంగ్రాట్స్ అయితే చెప్పలేదు. నిజానికి RRR సినిమా అంత బ్లాక్ బస్టర్ అయినా, జూనియర్ ఎన్టీఆర్కి అంత గొప్ప పేరు వచ్చినా, హాలీవుడ్ యాక్టర్లు పొగిడినా సరే ఎక్కడ కూడా బాలయ్య గారు ఎన్టీఆర్ గారి నటనని కానీ లేకపోతే ఆ సినిమా అందుకున్న సక్సెస్ని కానీ సెలబ్రేట్ చేస్తూ ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇది అందరికి ఆశ్చర్యం కలిగించింది. నిజానికి ఆయన ట్విట్టర్ అకౌంట్లో లేడు, ట్విట్టర్లో ఆయన యాక్టివ్గా ఉండే క్యాండిడేట్ కూడా కాదు, సోషల్ మీడియాలో బాలయ్య గారు ఎప్పుడు కూడా కనపడరు. కానీ మీడియా ముందు అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు అనేక విషయాల మీద. సో ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇక్కడ ఎందుకు స్పందించలేదనే ప్రశ్న అయితే వస్తుంది. ఎందుకంటే తన కుటుంబం నుంచి ఒక నటుడు ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతూ ఉన్నాడంటే హర్షించాల్సిన విషయము, అలాగే స్పందించాల్సిన విషయం, బాధ్యత బాలయ్య గారికి ఉంటుంది. కానీ స్పందించలేదు. కానీ బాలయ్య కుమారుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. మొదటి సినిమా ప్రశాంతవరం తోటి స్టార్ట్ చేయగానే జూనియర్ ఎన్టీఆర్ ఇమీడియట్గా ట్విట్టర్లో తన తమ్ముడిని కంగ్రాట్స్ చెప్తూ, వెల్కమ్ చెబుతూ ట్వీట్ చేశాడు. అసలు ఆ ట్వీట్ కూడా ఎంతో ప్రేమని, ఎంతో ఆప్యాయతను చూపిస్తూ చేశాడు. మోక్ష అని చెప్పేసి, మోక్షు అని చెప్పి ప్రేమగా పిలుస్తూ. అయితే ఇక్కడ కూడా ఒక కాంట్రవర్సీ తయారైంది. ఆయన పేరుని, మోక్షజ్ఞ పేరుని నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ అని మార్చిపెట్టడం జరిగింది. సో బాలయ్య గారు నిజంగానే ఎన్టీఆర్కి చెక్ పెట్టడానికి తీసుకొచ్చారనే డౌట్ ఇక్కడ కూడా క్రియేట్ అయింది. ఎందుకంటే నందమూరి తారక రామారావు అనే పేరు తిరిగి ఎవరు తీసుకున్నారయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నారు. సో ఆ పేరుతోటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ అంటున్నాం మనం. సో ఆ అంశ, ఎన్టీఆర్ అంశ ఆయనలో ఉంది అని ఆయన ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్న టైంలో అసలైన వారసుని నేను, నా వారసుడు మోక్షజ్ఞ కాబట్టి ఆయనకే ఇది రావాలని బాలయ్య ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఎన్టీఆర్ పేరుని అందుకే మళ్ళీ తగిలించారు. నిజానికి మోక్షజ్ఞ తేజ అనేదే ఇంత ఉంది పేరు, దానికి మళ్ళీ నందమూరి తారక రామ మోక్షజ్ఞ అనే పేరుని తగిలించడం వెనుక ఒక స్ట్రాటజీ ఉందనేది క్లియర్గా కనిపిస్తుంది. నిజానికి ఇటువంటి పోటీనే గతంలో తారకరత్న కూడా పెట్టుకున్నారు. తారకరత్న, తన పేరు తారకరత్న అయితే అలా కాకుండా నందమూరి తారక రామారావుగా ఆయనే పేరు మార్చుకొని ఒక సినిమాకి దిగారు. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్ళీ తారక